రాజమహేంద్రవరం మెయిన్ రోడ్లోని ఒక రెడీమేడ్ వస్త్ర దుకాణంలో ఈ ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 3 అంతస్తులున్న ఉన్న టాప్స్ కార్నర్ అనే బట్టల దుకాణంలో తొలుత మంటలు చెలరేగి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంతో తమ దుకాణాలకు ఎక్కడ మంటలు వ్యాపిస్తాయోనని మెయిన్ రోడ్లోని వస్త్ర వ్యాపారులు ఒక్కసారిగా హళ్లిపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్తో అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో సుమారు 80 నుంచి 90 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు అంచనా వేస్తున్నారు. దుకాణంలోని ఏసీ మిషన్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దుకాణంలో మంటలు వ్యాపించినట్లు అనుమానిస్తున్నారు. ఛాంబర్ అధ్యక్షులు తవ్వ రాజా ఘటనా స్థలానికి చేరుకుని అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుని జరిగిన సంఘటన దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మెయిన్ రోడ్లోని ఆక్రమణల కారణంగా ఫైర్ ఇంజిన్ సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకునేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈదురుగాలులు, భారీ వర్షంతో నిన్న రాత్రి రాజమహేంద్రవరం సహా జిల్లా వ్యాప్తంగా బేభత్స వాతావరణం నెలకొంది. తొలుత భారీ ఈదురుగాలతో మొదలై సుమారు గంటన్నర పాటు భారీ వర్షం కురిసింది. పలుచోట్ల చెట్లు నేలకూలాయి. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. మండు వేసవిలో పన్నీటి జల్లులు కురిసిన ఈ వర్షానికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. భారీ ఈదురుగాలుల కారణంగా రాత్రి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా స్తంభించిపోయింది. విద్యుత్ శాఖ సిబ్బంది రంగంలోకి దిగి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. తూర్పుగోదావరి జిల్లాలో గురువారం రాత్రి వీచిన తీవ్ర ఈదురుగాలులు, భారీ వర్షాల ప్రభావంతో పలు ప్రాంతాల్లో భారీ చెట్లు, హోర్డింగ్లు, ఫ్లెక్సీలు విద్యుత్ లైన్లపై పడిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ కె తిలక్ కుమార్ తెలిపారు. ప్రకృతి వైపరీత్యం కారణంగా జిల్లాలోని 33 కేవీ ఫీడర్లు 80, 11 కేవీ ఫీడర్లు 223 పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందన్నారు. సమాచారం అందుకున్న వెంటనే విద్యుత్ శాఖ అప్రమత్తమై ప్రత్యేక మరమ్మతు బృందాలను ఏర్పాటు చేసి యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టిందని తిలక్ కుమార్ తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే టోల్ ఫ్రీ నెంబర్ 1912కు ఫోన్ చేయాలని లేదా పర్యవేక్షక ఇంజనీర్ నెంబర్ 9440812583కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చునన్నారు. నిన్న రాత్రి రాజానగరం నియోజకవర్గంలోని పురుషోత్తపట్నంలో పిడుగుపాటుకు గురైన రైతు సేవా కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 6000 గోను సంచులు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం తెలిసిన వెంటనే రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ ఈరోజు ఉదయం స్థానిక నాయకులు, అధికారులతో కలిసి ప్రమాద స్థలానికి చేరుకుని రైతు సేవా కేంద్రాన్ని పరిశీలించి ప్రమాదం జరిగిన తీరును, నష్టాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాజమహేంద్రవరం గోదావరి గట్టున ఉన్న రామకృష్ణ మిషన్ ధర్మ వైద్యశాలలో చెవి, ముక్కు, గొంతు వ్యాధులపై ఈఎన్టీ వైద్య నిపుణుడు డాక్టర్ సామవేదం ఉదయ చాణక్య అవగాహన కల్పించారు. చెవి, ముక్కు, గొంతు వ్యాధుల వల్ల కలిగే ఇబ్బందులు, ఆ రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను డాక్టర్ చాణక్య వివరించారు. ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న రోగులకు గ్లెన్మార్క్ ఫార్మా కంపెనీ ఉచితంగా మందులు పంపిణీ చేసింది. రామకృష్ణ మిషన్ ధర్మ వైద్యశాల ఇన్ఛార్జ్ శ్రీమద్ స్వామి సేవ్యానందజీ మహారాజ్కు, డాక్టర్ ఉదయ చాణక్యకు, గ్లెన్మార్క్ కంపెనీ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కంపెనీ ప్రతినిధులు ఐ మోహన్ రావు, పి రామకృష్ణ, బి సూర్యచంద్ర, రామకృష్ణ మిషన్ ధర్మ వైద్యశాల రాజమండ్రి సిబ్బంది పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు నిర్వహించిన జాగృతి సాంస్కృతిక సాహిత్య క్విజ్ పోటీల్లో విజేతలకు 11,20,000కు పైగా స్వామి వివేకానంద సాహిత్యాన్ని అందజేశారు. స్వామి వివేకానంద జీవితం, సందేశం, విజయానికి మార్గం పుస్తకాల ఆధారంగా గత సెప్టెంబర్ నుండి ఈ ఏడాది ఏప్రిల్ వరకు ఈ పోటీలు జరిగాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన 624 పాఠశాలలు, 74 కళాశాలల నుండి మొత్తం 73,608 మంది విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొన్నారు. నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. గజపతి నగరంలో ఘనంగా టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జయంతి వేడుకలు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. దళితుల అభివృద్ధికి పున్నయ్య కమిటీ, ఎస్సీ కమిషన్ ఏర్పాటు టీడీపీ ఘనతే. టీడీపీ మహానాడులో ఎమ్మెల్యే నక్క ఆనందబాబు ప్రసంగం. ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనను ప్రజల్లోకి తీసుకువెళతామన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ జూన్ 1 నుంచి 30 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడి. చంద్రబాబు కుట్రలను ధీటుగా ఎదుర్కొని స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదాం, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన వైసీపీ అధ్యక్షుడు జగన్.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను గజపతి నగరంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రి నేతలు నివాళులర్పించారు. తెలుగు జాతికి ఎన్టీఆర్ చేసిన సేవలను కొనియాడారు. పేద మధ్యతరగతి ప్రజలకు ఉత్తమ పాలన అందించిన వ్యక్తి ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. ఆయన బాటలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారని, అందుకు నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. మంగళగిరిలో జరుగుతున్న మహానాడును మంత్రి వర్చువల్గా వీక్షించారు. నాడు స్వర్గీయ ఎన్టీఆర్ నాటిన టీడీపీ అనే మొక్కను నేడు చంద్రబాబు ఒక మహావృక్షంగా తీర్చిదిద్దారని కొనియాడారు. పేదవాడికి కూడు గూడు నీడ అనే లక్ష్యంతో స్థాపించబడిన తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి పనిచేస్తున్న ఏకైక రాజకీయ పార్టీ అని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు దళితులకు కీలక పదవులు కట్టబెట్టి వారిని ఉన్నత స్థానాల్లో నిలబెట్టారని గుర్తు చేశారు. ప్రజలకు ఏం కావాలి అనే దాని మీద ఈ మహానగరంలో ప్రస్తావన చేస్తారు. మా గౌరవ ముఖ్యమంత్రి గారి కానీ మన యువ నాయకులు తెలుగుదేశం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు కానీ, అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బాలా శ్రీనివాస్ గారు కానీ, అలాగే మన దగ్గర మన చుట్టూ ఉంటున్నటువంటి మన గజపతినగరం తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షురాలు గంట్యాడి శ్రీదేవి గారు పోలెట్ బ్యూరో సభ్యులుగా ఈరోజు వేదిక పైనటువంటి నాయకురాలుగా ఆవిడ కూడా మాట్లాడతారు. మరి వీళ్ళందరూ కూడా ప్రస్తావించేటువంటి ఈ రోజు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా ప్రజలకి మనం ఏం చేయాల్సిన అవసరం ఉందనేది తీర్మానం చేసుకొని ఈ మహానాడు వేదికగా మాట్లాడాల్సిన పరిస్థితి ఉందని విషయాన్ని మీకు తెలియజేసుకున్నాను. మనందరం కూడా 2 రోజుల కార్యక్రమం కింద దీన్ని పెట్టడం జరిగింది. ఈ 2 రోజులు కూడా ప్రతి పసుపు కార్యకర్త కూడా ఈ మహానాడు కేంద్రాన్ని మీ అందరూ కూడా ఇక్కడ ఉండి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారో, మన పార్టీ విధి విధానాలు ఏంటి, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఏ రకంగా మనం ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం ఉంది, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్ గా మాట్లాడతారు. మహానాడు వేదికగా ఎమ్మెల్యే నక్క ఆనందబాబు ఎస్సీ సంక్షేమంపై మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన బీజేపీ మధ్య విభేదాలు సృష్టించాలని ఇటీవల ఒక విశ్లేషకుడు యత్నించారని, తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో ఆ వ్యాఖ్యలు ఆయన వెనక్కి తీసుకున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డితో సహా ఎవరు పాపాలు చేసినా పరిహారం చెల్లించుకోక తప్పదన్నారు. సర్లో ప్రజలు భాగస్వాములు కావాలని, ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనను ప్రజల్లోకి తీసుకువెళతామని, జూన్ 1 నుంచి 30 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని మాధవ్ తెలిపారు. సమాన అవకాశాలు కల్పించాలి, ఆత్మగౌరవాన్ని ఇవ్వాలి అనే ఒక సదుద్దేశంతో స్థాపించినటువంటి పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పెరియార్ రామస్వామి నాయకర్ ఒక ఆలోచన నుంచి ఉద్భవించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ దిశగా వారు ఇచ్చినటువంటి వారసత్వంతో నేను ఈరోజు ఈ వేదిక మీద నిలబడి ఉన్నానని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ నాటినటువంటి మొక్కని మహావృక్షంలాగా పెంచి ఈరోజు దళితులు పాలకులుగా మార్చి వారందరినీ గుర్తింపు గౌరవాన్ని ఇచ్చినటువంటి దూరదృష్టి కలిగినటువంటి అధినేత చంద్రబాబు నాయుడు గారు. దళితుల్లో ఉన్నటువంటి 59 ఉపకులాలు కూడా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే ఒక సదావకాశంతో, మంచి ఆలోచనతో దళిత వర్గీకరణకి శ్రీకారం చుట్టినటువంటి మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ దళితులని ముఖ్యంగా అత్యున్నతమైనటువంటి పదవుల్లో అందరం ఎక్కించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. జేఎంసీ బాలయోగ్ గారిని లోక్సభ స్పీకర్ని చేసి ఢిల్లీలో మన ఖ్యాతిని నిలబెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ప్రతిభా భారతి గారిని స్పీకర్గా చేసిన ఇలా ప్రభుత్వంలో అత్యున్నతమైనటువంటి పదవి కాకి మాధవరావు గారికి ఇలా చీఫ్ సెక్రటరీ ఇచ్చి ఆ రోజు గౌరవించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాదు దళితుల స్థితిగతులను మార్చడానికి 1997లో స్వాతంత్రం వచ్చిన 50 సంవత్సరాలకి ఉమ్మడి రాష్ట్రంలో జస్టిస్ పున్నయ్య గారి నేతృత్వంలో దళితుల స్థితిగతులు పరిశీలించడానికి ఒక 1 మ్యాన్ కమిటీ వేసి ఆ కమిషన్ ఇచ్చినటువంటి 42 రికమెండేషన్లని 30 జీవోలు ఇచ్చి మరి అన్ని విధాలుగా సహకరించి దళితుల్ని మరి గొప్ప స్థాయిలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ని మొట్టమొదటిగా రాష్ట్రాల్లో ఏర్పాటు చేసింది మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని చెప్పి తెలియజేయడానికి ఈ సందర్భంగా మరి నేను సంతోషిస్తా ఉన్నా. 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఎప్పుడూ చేయని విధంగా సంక్షేమం కానీ
అభివృద్ధి కానీ రెండు కళ్ళుగా దళితులకి అన్ని విధాలుగా కార్పొరేట్ విద్యను అందించడానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో ఆ రోజు సీట్లు ఇచ్చిన, అదేవిధంగా NSFDC ద్వారా దాదాపు 1800 మందికి కార్లు లోన్ విధానంలో ఇచ్చిన, అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం ద్వారా వేలాది మందిని విదేశాలకు పంపించి చదివించిన, మొత్తం 27 పథకాలని దళితుల కోసమే ప్రవేశపెట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా స్వప్న నిధుల్ని పక్కాగా అమలు చేస్తూ ఆ రోజు 5600 కిలోమీటర్లు దళితవాడల్లో సీసీ రోడ్లు నిర్మాణం చేసుకున్నాం. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నారా లోకేష్ గారి సారథ్యంలో కన్వర్జెన్సీ నిధులతో 5600 కిలోమీటర్లు సీసీ రోడ్లు నిర్మాణం జరిగిందంటే చాలా గొప్ప విషయం. అది ఒక ప్రాపర్టీ క్రియేషను. ఆ రోజు దళితవాడల్లో ఇలా ఒక ఆస్తి ఆ రోజు పెంపొందింపజేశామంటే ఆ రోజు లోకేష్ గారి ఆలోచనలు, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు అని చెప్పి ఈరోజు మీ అందరూ కూడా సగౌరవంగా చెప్పగలుగుతా ఉన్నా. తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి పథకాలన్నీ రద్దు చేశాడు, దళితుల మీద దమనకాండ సాగించాడు, అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి చూసాం. ఈరోజు ఓర్వలేని తనంతో కొంతమంది వేదికలు ఎక్కుతా ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా, యూట్యూబ్ వేదికగా 2 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో దళితులకు జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని విమర్శిస్తూ వేదిక మీదకి వస్తా ఉన్నాడు. ఎవడైనా కానీ రండి, రిటైర్డ్ అధికారులు మేధావులు, కుహానా మేధావులు అని చెప్పుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో, ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో దళితులకి ఎవరికి న్యాయం జరిగింది, ఎవరు న్యాయం చేశారనేది ఒక్కసారి దళిత సమాజం ఆలోచన చేయమని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమాజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. రాష్ట్రంలో కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టాలని కొందరు కుట్రలు చేస్తుందని, వారి ప్రయత్నాలు ఫలించమని, ఎటువంటి ముసుగు వేసుకున్నా వారికి వదిలిపెట్టబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఆర్ మాధవ్ అన్నారు. ఆ నిరసన కార్యాచరణకు సంబంధించి వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో బుక్ రిలీజ్ చేసిన జగన్ అది గ్రామాన ఇంటింటికి చేరేలా చూడాలని నిర్దేశించారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా, దౌర్జన్యాలు చేసినా అన్ని ధీటుగా ఎదుర్కొని పార్టీని గెలిపించేందుకు ప్రతి ఒక్క నాయకుడు కృషి చేయాలని జగన్ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ ఉందో దానికి శ్రీకారం చుట్టబోతుంది. రేపు 1వ తారీఖు నుంచి ఆ యొక్క ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీలతో భారతీయ జనతా పార్టీ దీనికి ఇప్పటికే వర్క్షాప్ నిర్వహించుకోవడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో అలాగే జిల్లా స్థాయిలో నిర్వహించుకొని BLA 1 కూడా నియుక్తి చేసాం. అలాగే BLA 2 కూడా BLA 1 ఆధ్వర్యంలో నియుక్తి చేసి పెద్ద ఎత్తున SIRలో పార్టిసిపేట్ చేసే విధంగా మా పార్టీ మాకు పిలిపివ్వడం జరిగింది. ఆ విధంగా ఏదైతే 20 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పూర్తి స్థాయి ప్రక్షాళన, ఆ ప్రక్షాళన కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, ఈ యొక్క ప్రక్షాళన కార్యక్రమంలో పాల్గొని పోలింగ్ బూత్ సంబంధించిన పూర్తి స్థాయి ఓటర్గా నమోదు చేసే పెద్ద కార్యక్రమం. ఎగ్జిస్టింగ్ ఓటర్స్ కూడా నమోదు చేసుకోవాలి, అలాగే కొత్త ఓటర్స్ నమోదు చేసుకోవాలి. అలాగే ఎవరైతే వాళ్ళ యొక్క స్థాన చలనం జరిగిందో, అలాగే ఎవరైతే మరణించారో వాళ్ళందరికీ కూడా డిలీట్ చేసే అవకాశం. ఆ విధంగా SIRని పూర్తి స్థాయిలో ప్రజలు అవగాహన కలిగించి ఆ విధంగా ప్రజలందరూ దాంట్లో భాగస్వాములు చేసే విధంగా ఒక పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతుంది. దాంట్లో అందరూ కూడా పాల్గొవాలని కోరుతున్నాం. అలాగే మా పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున BLA 1 BLA 2 కూడా అపాయింట్ చేసి పెద్ద ఎత్తున చేయాలని చెప్పి ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో SIR నిర్వహించుకోవడం జరిగింది. ఏదైతే సెన్సిటివ్ ప్లేసెస్ ఉన్నాయో, ముఖ్యంగా అస్సాం, వెస్ట్ బెంగాల్, ఈ యొక్క ప్రాంతాల్లో భారీ ఎత్తున చొరబాటుదారులందరినీ ఏరివేత కార్యక్రమం కూడా చేయడం జరిగింది. తద్వారా ఈసారి పోలింగ్ కూడా సక్రమంగా జరిగింది. ఈ రాష్ట్రాల్లో ఇప్పటికొచ్చి అంటే 1952 నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి ఈ దేశంలో. బెంగాల్లో ఒక్క మరణం జరగకుండా జరిగిన ఎన్నిక మొన్న జరిగిన ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు, అలాగే అస్సాంలో కూడా. అంటే ఎవరైతే పక్క దేశాల నుంచి వచ్చి చొరబాటుదారులు ఉంటారో వాళ్ళ కారణంగా ఏర్పడిన ఏదైతే పెద్ద ఎత్తున డెమోగ్రఫిక్ డిఫరెన్స్ ఉందో దాని కారణంగా జరిగిన పెద్ద ఎత్తున జరిగిన అన్ని రకాల విషయాల్లో స్వయంగా సుప్రీంకోర్టు న్యాయవాది వచ్చి మొత్తం ప్రక్రియ అంతా కూడా సక్రమంగా జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో మా పార్టీ శ్రేణులు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ఆ విధంగా ఈ యొక్క పోలింగ్ స్టేషన్ సంబంధించి గతంలో ఉండే స్టేషన్ కూడా మార్చే అవకాశం ఉంది. అందరికీ దూరం ఉండదు. చాలా విశాఖపట్నంలో కూడా చాలా చోట్ల పోలింగ్ బూత్ ఒక చోట, అలాగే స్టేషన్ ఒక చోట, ఆ విధంగా చాలా దూరం వెళ్ళే పరిస్థితి కూడా ఉంది. దీని కారణంగా ఓటింగ్ శాతం కూడా తగ్గే పరిస్థితి ఉంది. కనుక పోలింగ్ స్టేషన్ని అందరికీ అనుకూలంగా ఉండే, దగ్గరగా ఉండే విధంగా పెట్టాలి అని చెప్పి ఆ విధంగా
5 నుంచి 10 బూతులకు సంబంధించి ఒకే చోట ఉండే విధంగా ఆ విధమైన వ్యవస్థ నిర్మాణం చేయడం. అలాగే పోలింగ్ బూత్ కూడా ఏదైతే 3-4 వీధులు ఏవైతున్నాయో వాటితో పాటు ఇంకా ఎక్కడో సుదూరంగా ఉండే వీధులు కూడా గతంలో దాంట్లో యాడ్ చేయడం జరిగింది. కనుక ఆ విధంగా కాకుండా దాని మ్యాప్ ఏదైతుందో దాన్ని కూడా సరి చేసుకోవడానికి పెద్ద అవకాశం. ఆ విధంగా పోలింగ్ మ్యాప్ని తయారు చేసుకోవడం, అలాగే పోలింగ్ స్టేషన్ వాళ్ళకి అనుకూలంగా మార్చుకునే విధంగా ఆ విధంగా ఈ యొక్క ప్రక్రియలో ప్రజలందరూ కూడా భాగస్వాములు అవ్వాలి. వాళ్ళందరూ కూడా 90 రోజుల పాటు ఈ యొక్క ఎస్ఐఆర్ ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఎక్సర్సైజ్లో అందరూ పార్టిసిపేట్ చేయడం, ముఖ్యంగా బిఎల్ఓలు ఎవరైతే ఉంటారో బూత్ లెవెల్ ఆఫీసర్ వాళ్ళతో పాటు పార్టీలకు సంబంధించిన BLA 2లు కలిసి ఇంటింటికి 4 సార్లు వెళ్ళాలి. సో ఆ విధంగా అందరూ ప్రత్యక్షంగా ఇంటికి వచ్చి ఇంట్లో మీ దగ్గర నుంచి ఉండే ఎన్యూమరేట్ చేయడం జరుగుతుంది. మీ యొక్క పూర్తి డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా ఇవ్వడంతో పాటు Form 6, Form 7, Form 8 ఈ మూడింటి ద్వారా ఒకటి యాడ్ చేసుకోవడానికి, ఒకటి డిలీషన్కి, ఒకవేళ అభ్యంతరం ఏదైతే ఉంటే తెలియజేయడానికి ఆ విధంగా ఈ యొక్క ఫామ్స్ని ఉపయోగించుకొని పూర్తి అవగాహనతో వెళ్ళి అందరూ కూడా ఓటు నమోదు చేసుకునే ప్రయత్నం. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీ నిలబెట్టుకోకుండా అన్ని వర్గాల్లో దారుణంగా మోసం చేసిన చంద్రబాబు 2 ఏళ్ల రాక్షస పాలనపై జూన్ 4 నుంచి 12 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. నియోజకవర్గంలో మహానాడు కార్యక్రమాన్ని 11 క్లస్టర్లలో ఘనంగా నిర్వహించారు. తొలుత పార్టీ జెండా ఆవిష్కరించి శాష్మహల్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చినతాడేపల్లిలో క్లస్టర్ 2, 4 గ్రామాల నాయకులతో మహానాడు నిర్వహించారు. ఆన్లైన్లో మహానాడు కార్యక్రమాలను నాయకులు వీక్షించారు. చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి ఏ కార్యకర్తకు మైక్ ఇచ్చినా కూడా నాకన్నా కూడా చక్కగా చెప్తాడు. చంద్రబాబు నాయుడు గారి పాలన ఈ 2 సంవత్సరాలలో ఎలా ఉంది అని చెప్పి చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పాలనలో బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అని మాత్రం రుజువైంది ఈ 2 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తే అని ప్రతి కార్యకర్త కూడా, ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తి, ప్రజలు అందరూ కూడా నాకన్నా కూడా చక్కగా చెప్పగలుగుతారు. నిజంగా రాష్ట్రంలో ఏ ప్రాంతమైనా బాగుపడిందన్నా, రాష్ట్రంలో నిజంగా ఎక్కడైనా అభివృద్ధి జరిగిందన్నా, నిజంగా రాష్ట్రంలో ఎక్కడైనా పేదవాడికి 4 ఏళ్ళు నోట్లోకి వెళ్ళాయి అన్నా, ఒక రైతు బాగుపడ్డాడన్నా, ఒక అక్క చెల్లెమ్మ బాగుపడిందన్నా, ఒక పిల్లాడు చదువుల విషయంలో బాగుపడినాడన్నా, ఇవన్నీ ఎక్కడైనా జరిగాయి అని అంటే ఒక నాన్నగారి పాలనలోనే జరిగాయి. దాని తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ జగనన్న పాలనలోనే జరిగాయని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతాను ఈ సందర్భంగా. నిజంగా మంచి చేశాము అని చెప్పి కాలర్ ఎగిరేసుకొని మాట ఇచ్చినాం, మాట నిలబెట్టుకున్నాం అని గర్వంగా ప్రతి ఇంటికి వెళ్ళగలిగిన పరిస్థితి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది అని కూడా గర్వంగా చెప్పగలుగుతాం. ఇన్ని మోసాలు, ఇన్ని అబద్ధాలు, ఇన్ని అరాచకాలు ప్రజలకు వివరించేందుకు చంద్రబాబు నాయుడు గారి 2 సంవత్సరాల పాలన పూర్తయిన నేపథ్యంలో ప్రజలను జాగృతి పరిచేందుకు ఒక బుక్లెట్ను కూడా రిలీజ్ చేస్తా ఉన్నాం. ఇది చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోటుకు 2 ఏళ్ళు అని చంద్రబాబు నాయుడు గారి మీద బుక్లెట్. ఇందులో ఆయన Super 6లు, Super 7లు ఏ రకంగా ఆయన మోసం చేశాడు దగ్గర నుంచి, ఏ రకంగా ఫీజు విద్యా దీవెన, వసతి దీవెన వంటి కార్యక్రమాలతో ఎలా పిల్లలను రోడ్ల మీదకి తీసుకొచ్చాడు అన్న పరిస్థితుల నుంచి, ఆరోగ్యశ్రీ పరిస్థితి, విద్య, వైద్య, వ్యవసాయం ఏ రకంగా కుప్పకూలిపోయింది, అక్క చెల్లెమ్మలు జీవితాలు ఎలా చీకటిమయం అయిపోయాయి, ఇటువంటి అన్ని విషయాలతో పాటు ఆయన దుర్మార్గాలు, ఆయన దౌర్జన్యాలు, ఆయన అవినీతి అన్నీ కూడా ఈ పుస్తకంలో క్లుప్తంగా ఏ ఒక్కరికైనా కూడా అర్థమయ్యే భాషలో ఈ బుక్లెట్ అనేది రూపొందించడం జరిగింది. ఈ బుక్ కూడా మీ అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. QR కోడ్, డిజిటల్ కాపీలు ప్రతి కార్యకర్తకు కూడా చేరేలా మన పార్టీ వెబ్సైట్లో కూడా ఈ వివరాలన్నీ కూడా, ఈ బుక్ వివరాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం. వీటికి సంబంధించి క్షుణ్ణంగా కూడా మనమే చదువుకోవడమే కాకుండా మన పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకు కూడా వీటి విషయాల మీద అవగాహన, ఈ 2 ఏళ్ల పాలన మీద ప్రతి అంశం మీద అవగాహన ఉండేట్టుగా ఈ పుస్తకాన్ని రూపకల్పన చేసి వారికి అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం.
ఇది వాళ్ళకి అందరికీ కూడా అందుబాటులోకి వెళ్ళేలా మీరందరూ కూడా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకుంటూ ప్రజలకు చంద్రబాబు పొడిచిన వెన్నుపోట్లను వివరిస్తూ మొదటి ఏడాది ఏ రకంగా అయితే మనం ర్యాలీలు నిర్వహించామో బాగా జరిగింది అప్పట్లో కార్యక్రమాలు. అంతకన్నా బాగా రెండవ ఏడాది చంద్రబాబు నాయుడు గారి పాలన మీద నిరసన తెలుపుతూ ఇంకా గొప్పగా కూడా ర్యాలీలు గొప్పగా జరగాలి. ఈ కార్యక్రమాలకు అన్నిటికీ కూడా జూన్ 4 నుంచి 12 వరకు వెన్నుపోటుకు 2 ఏళ్ళు కార్యక్రమం అనేది పార్టీ తరఫున చేపడతా ఉన్నాం. జూన్ 4 నుంచి 12 వరకు జరగబోయే ఈ కార్యక్రమాలు ఒకవైపున SIR కారణంగాను కమిటీల వెరిఫికేషన్, మనకు గ్రామ స్థాయిలో కమిటీలు ఏవైతే ఉన్నాయో వాటి వెరిఫికేషన్ కారణంగాను ఎండను తీవ్రతను కూడా పరిగణలోకి తీసుకుని ఈ షెడ్యూల్ అనేది రూపొందించడం జరిగింది. జూన్ 4న మండల కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రతి మండలంలోనూ మీ నియోజకవర్గాలలో జూన్ 4న ఈ కార్యక్రమం చేపట్టాలి. ఆ ప్రతి మండలంలోనూ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆయన మేనిఫెస్టో, అంటే ఈనాడులో ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్, ఆ కాపీ ప్లస్ బాండ్లు వీళ్ళు ఏదైతే ఇచ్చినారో, ఏకంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి ఫోటోలతో ఏకంగా సంతకాలు పెట్టి బాండ్లు ఏదైతే ఇచ్చినారో ఆ బాండ్ల కాపీస్ నెట్లో అందుబాటులోనే మన దగ్గర ఉన్నాయి. మీరు కూడా మీ నియోజకవర్గాలలో కూడా ప్రతి కార్యకర్తకు కూడా ఈ విషయాలన్నీ కూడా చెప్పి దీంట్లో కూడా పెట్టడం జరిగింది. ఈ బుక్లో కూడా ఈనాడులో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లు, తర్వాత బాండ్స్, ఇవి ప్రతి మండల కేంద్రంలో కూడా 4వ తారీఖున ఈ 2 చూపిస్తూ ఆ ఈనాడులో ఇచ్చిన మేనిఫెస్టో కాపీని, ఈ బాండ్లను మండల కాపీలో 4 కూడళ్ల మధ్యన నిప్పంటించి నిరసన తెలిపే కార్యక్రమం ఆ రోజు జూన్ 4వ తారీఖున మండల కేంద్రాలలో చేసే కార్యక్రమం. ఇందులో ఏదో ఒక మండలంలో కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కూడా ఏదో మండలంలో పాలు పంచుకోవాలి, మిగిలిన మండలాలలో కార్యకర్తలు పాలు పంచుకునే కార్యక్రమం జరిగే విధంగా ఈ ప్రోగ్రాంను మనం తీర్చిదిద్దాం. ఇది అయిపోయిన తర్వాత జూన్ 8, జూన్ 9వ తారీఖున ఏదో ఒక రోజు ఎమ్మెల్యేలను వీలును బట్టి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో, నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమం కింద టౌన్ హాల్ సదస్సులు. చివరిగా జూన్ 12వ తారీఖున ప్రతి నియోజకవర్గ కేంద్రంలో, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో చంద్రబాబు 2 ఏళ్ల వెన్నుపోటు పాలనకు నిరసన తెలుపుతూ పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించాలి. ప్రతి ఎమ్మెల్యే చేయబోయే కార్యక్రమంలో డైరెక్ట్గా నేను కూడా పర్యవేక్షిస్తున్నా. ప్రజలు నిజంగా మన దగ్గర నుంచి ఇది ఎక్స్పెక్ట్ కూడా చేస్తూ ఉన్నారు. చంద్రబాబుకు ఈ సెగలు తగలాలి, వెన్నుపోటు పొడిస్తే ప్రజలు రియాక్ట్ అవుతారు అన్న సెగలు కూడా చంద్రబాబుకు తగలాలి. కాబట్టి భారీ ర్యాలీలతో జూన్ 12వ తారీఖున ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించే కార్యక్రమం చేయాలి. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పిన మహనీయుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు అని తాడేపల్లిగూడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన కార్మిక సంక్షేమ మండలి చైర్మన్ వలవల బాబ్జీ అన్నారు. ఒంగుటూరు నియోజకవర్గ మహానాడు పరిశీలకుడు కొత్తపల్లి ఆశీష్ లాల్ పాల్గొని పంచాయతీ కార్యాలయం, సంత మార్కెట్ సెంటర్లలోని ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం గాంధీబొమ్మ సెంటర్లో పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఎన్టీఆర్ ఒక యుగ ప్రవర్తకుడని, సామాన్యుడికి రాజకీయాల్లో గౌరవస్థానం కల్పించిన మహానేతగా నిలిచారని పేర్కొన్నారు. ఆంధ్రుల అభిమాన నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి. ఈ కార్యక్రమాలను 27, 28, 29 3 రోజులు చేసుకోవడం తెలుగుదేశం పార్టీ ఆనవాయితీ. అయితే ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా వర్చువల్ గా చేసుకోమని చెప్పడం జరిగింది. ఆ రోజున బడుగు బలహీన వర్గాలకు ఎవరికి కూడా పదవులు ఉన్న పరిస్థితులు లేవు. 1983లో
1962లో పార్టీ స్థాపించి 10 నెలల్లోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన ఘన చరిత్ర ఒక్క నందమూరి తారక రామారావు గారికే ఉందని సభాముఖంగా తెలియజేస్తాం. ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు. మెట్ట ప్రాంత రైతులకి ఆ రోజున బీడుగా ఉండేది. వేళ డెల్టా కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఆదాయం పొందుతున్న పరిస్థితులు కారణం కూతుడు అన్న నందమూరి తారక రామారావు. ఆ రోజున ఆర్స్ఫోర్ 50 రూపాయలు పెట్టకపోతే ఆ భూములకి విలువ ఉండేది. ఈవేళ సస్యశ్యామలంగా డెల్టాకి ఎంత ప్రాధాన్యత ఉందో అంత ప్రాధాన్యత వస్తుందంటే ఆయనే కారణం. ఆయన బడుగు బలహీన వర్గాలకి అనేక అవకాశాలు ఇచ్చారు. మహిళలకి ఆస్తిలో హక్కు కల్పించారు. అలాగే ఆయన చేసిన కార్యక్రమాల్లో మరి కిలో 2 రూపాయలకి బియ్యం ఇవ్వడం, ఆ రోజుల్లో ఒక పూట బియ్యం తింటే ఇంకో పూట తినే పరిస్థితి ఉండేది సార్. అలాంటి పరిస్థితుల్లో ఆయన సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం. ఏలూరు జిల్లా భీమడోలులో ఎన్టీఆర్ జయంతి వేడుకలను టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. మత పెద్దలు బక్రీద్ విశిష్టతను తెలియజేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ తెలియజేసుకున్నారు. పెద్దల సమాధులను సందర్శించి వారిని స్మరించుకున్నారు. మా అందరికి పండగ దినం. మా స్ఫూర్తి ప్రదాత ఎన్టీ రామారావు గారి జయంతి జయంతి వేడుకలు మన ఉంగుటూరు నియోజకవర్గంలో జరుపుకుంటున్నాం. అలాగే ఇవాళ మహానాడు ఈవెంట్ కూడా గ్రాండ్ సక్సెస్ గా జరుగుతుంది. మా నియోజకవర్గంలో ఉన్న 11 క్లస్టర్లో వేలాది మంది కార్యకర్తలు, నాయకులు అందరూ పాల్గొని విజయవంతంగా నడిపిస్తున్నారు. అలాగే ఈ ఎన్టీఆర్ సిద్ధాంతాలను, ఆయన ఆలోచన శక్తిని మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రజల్లోకి బాగా తీసుకెళ్తున్నారు. అన్నగారి స్ఫూర్తితో ఆ రోజు మనం స్థాపించిన తెలుగుదేశం పార్టీని అన్ని వేళ ఆదుకుంటూ మన పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు ఈ రోజు పండుగ దినం. తెలుగువారి ఆత్మగౌరవం కోసం స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే ఆత్మగౌరవాన్ని, అదే సంక్షేమాన్ని, అదే అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేంటి, నారా లోకేష్ గారు అయితేనేంటి అదే స్ఫూర్తితో పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇదే స్ఫూర్తి ఈ రోజు మనం హైబ్రిడ్ మహానాడుగా జరుపుకుంటున్నాం. నియోజకవర్గంలోని 11 క్లస్టర్లు ఇంచుమించుగా సుమారుగా 2000 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్నటి రోజున ఈ రోజున ఆ రికార్డును బ్రేక్ చేసే విధంగా మేము ప్రతి చోట ఏర్పాట్లు చేసుకున్నాం. ఏదైతే ఎన్టీఆర్ ని స్మరించుకుంటూ ఈ రోజు మన జయంతి జరుపుకోవడం అనేది చాలా మంచి విషయంగా మేము బక్రీద్ సందర్భంగా నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని ఈద్గా వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఏలూరు జిల్లా భీమడోలు మండలం వ్యాప్తంగా బక్రీద్ పర్వదినం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. తెల్లవారుజాము నుంచి ముస్లిం సోదరులు మసీదులకు చేరుకుని ప్రత్యేక సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. అంబరపేట, పాతూరు, గొండుగొలను, పోళ్ల, పొలసానపల్లి గ్రామాల్లోని మసీదుల వద్ద మండల కేంద్రం ప్రధాన భీమడోలు మసీదులో ఇమాం దిల్షాద్ నేతృత్వంలోని సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మసీదు చైర్మన్ షేక్ హసేనా మాట్లాడుతూ హజరత్ ఇబ్రహీం త్యాగస్ఫూర్తి మానవాళికి ఆదర్శమని పేర్కొన్నారు. ఇస్లాం మతం బోధించిన శాంతి, సహనం, సేవాభావం ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు. ప్రత్యేకంగా మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈదుల్ అదా అంటే బక్రీద్ పండుగని జరుపుకోవడం జరుగుతుంది. దీని యొక్క విశేషం ఏంటంటే ఎవరైతే సృష్టికర్త మానవాళిని సృష్టించాడో ఆయన యొక్క విశ్వాసాన్ని చురుకునే ప్రయత్నంలో ఆయన ఒక పరీక్ష పెడతాడు మా ప్రవక్త అయినటువంటి మన ఇబ్రహీం అలైహిస్సలాం. ఆయన యొక్క ఏదైతే పరీక్షలో సృష్టికర్త యొక్క విశ్వాసాన్ని చురుకునే ప్రయత్నంలో ఆయన సొంత కొడుకునే మరి ఆయన బలికోవడం జరుగుతుంది. దానికి ఈయన సిద్ధపడే తరుణంలో మరి ఆ సృష్టికర్త ఆయన ఒకటువంటి కొడుకుని రక్షించి దానికి బదులుగా ఈ వేరే జీవాన్ని బలివ్వడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
గజపతి నగరంలో ఘనంగా టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జయంతి వేడుకలు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. దళితుల అభివృద్ధికి పున్నయ్య కమిటీ, ఎస్సీ కమిషన్ ఏర్పాటు టీడీపీ ఘనతే. టీడీపీ మహానాడులో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ప్రసంగం. ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనను ప్రజల్లోకి తీసుకువెళతామన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. జూన్ 1 నుంచి 30 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడి. చంద్రబాబు కుట్రలను ధీటుగా ఎదుర్కొని స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదాం. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన వైసీపీ అధ్యక్షుడు జగన్. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.